వెల్కమ్ బ్యాక్ టు వార్తలు వాస్తవాలు. ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు గట్టు రామచంద్రరావు గారు అండ్ రాజకీయ విశ్లేషకులు ఓ నరసింహారెడ్డి గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. మనం ఇంపార్టెంట్ వార్త చూస్తున్నాం. మేడిగడ్డ పైన మరో కుట్ర జరుగుతోంది. కుంగిన పిల్లర్ల వైపు వరద మళ్లింపు. ఆల్రెడీ మేడిగడ్డ బ్యారేజ్లో కొంచెం పిల్లర్లు కుంగిన నేపథ్యంలో వాటిని ఇమీడియట్గా ప్రభుత్వం వాటిని రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ రిపేర్ జోలికి పోకుండా ఇంకా పైనుంచి వస్తున్నటువంటి వరదను ఎక్కడైతే పిల్లర్లు కుంగాయో అక్కడ మరింత వరద అక్కడికి చేరే విధంగా వరద మళ్లింపు జరుగుతోంది. సో దాంతో అక్కడ మరింత అపఖ్యాతిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన నెట్టేసే ప్రయత్నం చేస్తోంది అనేది ఇక్కడ విమర్శలు వస్తూ ఉన్నాయి. రైట్, గట్రామచంద్రరావు గారు, సో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ను వరద ప్రవాహంతో మళ్ళీ దాని దగ్గరికి చేరిస్తే ఇంకా ప్రమాదానికి గురి కావడం అనేది న్యాచురల్గా జరుగుతుంది. సో అట్లా కాకుండా దాన్ని రిపేర్ చేసేటువంటి బాధ్యత చాలా వేగవంతంగా ఎట్లా ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొత్త ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి వాళ్ళ ప్రధాన ఎజెండా కాళేశ్వరం అనే ఒక పదం తప్ప మరొకటి రావడం లేదు. ప్రభుత్వం అసలు ముందు ఈ లేవనెత్తే ముందు ప్రభుత్వం చేస్తున్న పనులు చూస్తే ప్రభుత్వం వచ్చిన కాంచి ఇప్పటిదాకా ఏం చేసింది అంటే ఏమన్నా ఉంటే వీటి గురించి మాట్లాడడం, లేకపోతే పేర్లు మార్చడం, లేకపోతే రూపురేఖలు మారుస్తాం, లేకపోతే బొమ్మల్ని మారుస్తాం, లేకపోతే ఈ పదం మొదలవుతుంది. అంటే వాళ్ళు అన్నిటికంటే ముందు అర్జెంటుగా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వస్తుందో అని ఎదురు చూస్తున్నారు. ఆ ఎన్నికల వరకు ఏదో జరిపేస్తారు షెడ్యూల్ వరకు. తర్వాత మేము ఏం చేయలేము అనేది లాస్ట్లో ప్రకటించే ప్రయత్నం చేస్తారేమో అనిపిస్తుంది. ఇక్కడ కాళేశ్వరం గారికి వచ్చేసరికి ఏంటంటే కాళేశ్వరం అనగానే ఒక పెద్ద సమూహం, ఒక మేడిగడ్డే కాదు, కాళేశ్వరం అనేది ఒక సమూహం. గతంలో కూడా ప్రాజెక్టులు కట్టినప్పుడు కూడా ఇప్పుడు ఉదాహరణకు మన మంజీరా వాటరు హైదరాబాద్కు వచ్చినప్పుడు మంజీరా వాటర్ డైరెక్ట్గా హైదరాబాద్కు వచ్చేది తప్ప ఎక్కడ నీళ్లు నిలిచేది. అంటే వాళ్ళ ఊరు నుంచి పైప్ పోయినా కూడా వాళ్ళకు మంచినీళ్ళు వచ్చేటివి కావు. కానీ ఇప్పుడు జరిగేది ఏంటి, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎక్కడి నుంచి ఏ కాలువ పోయినా అక్కడ లోకల్ చెరువులన్నీ నింపుకుంటూ వస్తాయి. అంటే గ్రౌండ్ వాటర్ విపరీతంగా పెరగటం, స్టోరేజ్ పెరగటం ఇది జరుగుతూ వచ్చింది. ఇక్కడ పాయింట్ ఏంది, వీళ్ళు ఎంతవరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక హార్ట్ ఆఫ్ ది తెలంగాణ లాగా ఓ పెద్ద ప్రచారంగా ఉంది కాబట్టి దీన్ని బదనాం చేస్తే బాగుంటుంది అని ఒక ఎజెండా పెట్టుకున్నారు వాళ్ళు. దీన్ని బదనాం చేయడానికి ఏంటి, అప్పటికే ఎక్కడైతే ఒక కన్స్ట్రక్షన్లో ఒక భాగంలో మేడిగడ్డ దగ్గర కుంగిపోయిన 2-3 పిల్లర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రధాన ఎజెండాగా చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే నేను కాళేశ్వరం అనేదాన్ని మొత్తం ప్రాజెక్టుని చర్చ పెట్టాలి తప్ప ఒక మేడిగడ్డనే కాదు. ఒక వర్క్ జరిగేటప్పుడు మొన్న ఇదే చర్చల్లో వచ్చింది, మన ఫ్లైఓవర్ కట్టేటప్పుడు కూడా ఫ్లైఓవర్ కూలిపోయి బస్సు మీద పడ్డ విషయాన్ని కూడా మనం చూసాం. అంటే అది జరగాలని కోరుకోవటం కాదు, అవును, ఎక్కడన్నా జరిగినప్పుడు దాన్ని ఏం చేస్తామంటే ఆ కాంట్రాక్టర్ యొక్క వారంటీయో గ్యారంటీలో ఉంటూ ఉంటాయి. వాటిని తిరిగి వాళ్ళ ద్వారానే రిపేర్ చేయించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. గవర్నమెంట్ మారచ్చు, కానీ అక్కడున్న ప్రాజెక్టు మారదు, అక్కడున్న కాంట్రాక్టరు మారలేదు, అక్కడున్న వర్క్ మారలేదు, సిస్టమ్ మారదు. ప్రభుత్వం చేయాల్సింది ఏంటి, ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది అదే కంపెనీ ద్వారా ఎక్కడెక్కడ ఏదైతే ప్రాబ్లమ్స్ వచ్చినాయో అది ఇమ్మీడియట్గా రిపేర్ చేసి ఇమ్మీడియట్గా రైతాంగానికి అందించడం ఎలా, ఎక్కడైతే ఏ ప్రాబ్లం వస్తుంది అనే దాన్ని చూడాల్సింది పోయి దాన్ని మరింత పెరిగితే బాగుండు అని కోరుకుంటా ఉంది గవర్నమెంట్. ఎందుకంటే ఎంత పెరిగితే దాన్ని చూపెట్టాలి, ప్రజలకు చూపెట్టి బదనాం చేయాలి. దాన్ని పెంచడానికి మార్గాలు ఏంటి, ఆ కుంగిపోయిన వాటికి 2-3 కుంగితే ఇంకో 4ది కుంగడం ఎట్లా, 5ది కుంగడం ఎట్లా అని ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీటిని కాపాడి రిపేర్ చేసి రైతాంగానికి ఇమ్మీడియట్గా ఇవ్వాలి, ఇంత పెద్ద ప్రాజెక్టుని మనం నిలబెట్టుకోవాలి అనే దాన్ని ఈ ప్రాజెక్టు యొక్క గుడ్ విల్ని తమ కూడా తీసుకొని తెలంగాణ మొత్తం చూసేసి తెలంగాణ ఈ విధంగా ఉందని చెప్పుకొని గర్వపడాల్సింది పోయి దాన్ని ఎట్లా బదనాం చేద్దామా అంటే పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేయాలి కాబట్టి కాళేశ్వరాన్ని బదనాం చేయాలి, కాళేశ్వరాన్ని బదనాం చేయాలంటే మేడిగడ్డను చూపెట్టాలి, మేడిగడ్డను చూపెట్టాలంటే కుంగిన పిల్లలను బాగు చేయకూడదు, అది మరింత ఇంకో పిల్లలు దాకా పోవాలి. ఇలాంటి ఒక తప్పుడు ఆలోచనలతో ప్రభుత్వం పోతూ ఉంది తప్ప, అంటే ఎదుటివాన్ని బదనాం చేయడం కోసం ఒక రకమైన తప్పుడు ఆలోచనతో ఉంది తప్ప ఇది కాదు. ప్రభుత్వం ఇమ్మీడియట్గా చేయాల్సింది రైతాంగానికి ఇమ్మీడియట్గా దాన్ని బాగు చేసి అందించడం ఎలానే ప్రయత్నం చేయాలి తప్ప ఆ ప్రయత్నం ప్రభుత్వం దగ్గర కొనసాగడం లేదు. కేవలం పోయిన ప్రభుత్వాన్ని బదనాం చేసి ఎజెండా మాత్రమే తీసుకుంటా ఉంది. రైట్, నరసింహారెడ్డి గారు, సో అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టులో సరే అది జరిగిందనేది ఎవరు దాన్ని ఇష్టపడరు. డెఫినెట్గా దానిపైన ఒక మంచి రిపేర్స్ చేసి మళ్ళీ దాన్ని అందించాల్సిన అవసరం ఉంటుంది. కానీ మరీ వారు చెప్పినట్టుగా ఆ పిల్లర్లను కుంగిన పిల్లర్లను పట్టించుకోకుండా ఇంకా మరింత నష్టం జరిగే విధంగానే ప్రభుత్వ ఆలోచన కనిపిస్తుంది అనేదే వారి మాట.
ఇప్పుడు అట్లా కాదండి, నాకు అర్థం కాని విషయం ఇంత కాళేశ్వరంలో ఏం జరిగింది అనేది నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు ఈ బృందం అంతా పోయి చూసి ఆ భాగవతులన్నీ పెట్టినారు. ఏం జరిగింది ఇంతకు? ఒక 2-3 పిల్లలు కుంగిపోయినాయి. ఒక 1550 గ్రావిటీ కెనాల్, 1550 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 203 కిలోమీటర్ల టన్నలు, ఒక 19 ఇవి రిజర్వాయర్లు, ఒక 3 బ్యారేజీలు, ఒక 15 సబ్స్టేషన్లు, ఇది మొత్తం కలిసి కాళేశ్వరం అని అంటారు దాన్ని. సరే, కుంగిన మాట వాస్తవం, దురదృష్టకరం, కుంగకూడదు. నాణ్యత లోపాలు ఏమున్నా దానికి బాధ్యులు ఎవరున్నా శిక్షించమని అసెంబ్లీలోనే అందరు మాజీ మంత్రులు అందరు చెప్పినారు. ఇప్పుడు 3 శ్వేతపత్రాలు పెట్టినారు రాజేష్ గారు వాళ్ళు. ఒకటి ఆర్థిక శ్వేతపత్రం మొదలుపెట్టింది అసెంబ్లీలో, రెండోసారి అసెంబ్లీలో పెట్టింది విద్యుత్ మీద 86,000 కోట్ల అప్పులైన దాని మీద ఒక శ్వేతపత్రం పెట్టినారు. మూడో శ్వేతపత్రం మన బడ్జెట్ సమావేశం పెట్టి బడ్జెట్ సమర్పించి తెల్లారి బడ్జెట్ మీద చర్చ పెట్టకుండా దీని మీద శ్వేతపత్రం ఇచ్చి మళ్ళీ ఒకరోజు 13వ తారీఖు పోయేసి నల్గొండ సభ ఉందని చెప్పేసి డిస్టర్బ్ చేయడం కోసం అని చెప్పేసాము. ఆ బృందం అంతా కాళేశ్వరం పోయి తిరిగి చూసి వచ్చి ఇంతకీ ఏం తేల్చినారు మీరు? విజిలెన్స్ రిపోర్ట్ అన్నారు, అది బయటికి ఇవ్వరు. అసలు ఇంతకీ కుంగిపోయే 4 పిల్లలు, 2 పిల్లలు, 3 పిల్లలు ఏదో ఒకటి జరిగిన దాని మీద టెక్నికల్ రిపోర్ట్ ఒకటి రావాలి. కుంగటానికి గల కారణాలు ఏంది? భూమి ఏమన్నా అయిందా? నాణ్యత లోపల, సిమెంట్ లోపమా, ఏంది జరిగింది ఇంతకు? ఒక ఇల్లు కుంగిపోయిందంటే ఒక రిపోర్ట్ వస్తుంది కదా, కమిటీ వేస్తారు కదా. పోటీ ప్రాజెక్టులలో ఇండియాలో ఇంత అనుభవం, 130 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ అని చెప్తారు. మీకు కనీసము ఎక్కడెక్కడ ఏం జరుగుతున్న హిస్టరీ తెలియదా? రాజకీయ లబ్ధి కోసము జరిగిన ఒక దురదృష్ట ఘటనను మేము వాడుకుంటామా అంటే అది మీ విచక్షణకే వదిలే, ప్రజలే చూస్తారు. అది ఇక్కడ నాగార్జున సాగర్ కుడి హెడ్ రెగ్యులేటర్ పోయింది 83 ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు. ఎన్టీ రామారావు గారు వచ్చి ఫస్ట్ దాన్ని రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వండి ఆంధ్రాకి అని చెప్పినాడు. ఆయన నీళ్ళు ఇచ్చినారు. సింగూరు ప్రాజెక్ట్ కొట్టుకపోయింది, కడెం ప్రాజెక్ట్ కొట్టుకపోయింది. ఇంతెందుకండి, లేటెస్ట్ ఉదాహరణ సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టు పోలవరం. అవును, పోలవరము డైరెక్ట్గా సిడబ్ల్యూసి వాళ్ళ ప్రాజెక్ట్ మేనేజర్ నుండి హైడ్రాలజికల్ రిపోర్ట్లు ఇచ్చి అన్నీ చేస్తే మొన్న ఎట్లా కొట్టుకుపోయింది? కాఫర్ డ్యామ్ ఒట్టుగానే ఒక దెబ్బకే కొట్టుకొని పోయింది కదా. ఇప్పుడు అది కొన్ని జరుగుతాయి, ఫ్లైఓవర్లు కూలటం జరుగుతుంటాయి. కొన్ని రైల్వే ఈ దురదృష్టకరం జరగకూడదు. ఇది జరిగింది మంచిది కాదు, మంచిదని మనం అంటలేక బాధ్యుని శిక్షించమని అంటున్నాం. వాళ్ళని మీరు స్పేర్ చేయమని కూడా మనం అంటలేం కదా. శిక్షించండి. శిక్షించడానికి మీ దగ్గర రిపోర్ట్లు ఏదో బయట కానీ ఒక లీకులు వదిలి ఆయన జైలుకు పోతాడు, ఈయన జైలుకు పోతాడు. విచారణ జరగకముందే మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు సమంజసము? సో ఎటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీకైనా ఆల్రెడీ ప్రభుత్వం, గత ప్రభుత్వం అసలు మీరు ఏం చేస్తున్నారు చెప్పండి. టెక్నికల్ రిపోర్ట్ బయట పెట్టండి, విజిలెన్స్ రిపోర్ట్ బయట పెట్టండి. కేంద్ర ప్రభుత్వం ఇంత మాట్లాడుతున్నారు డ్యామ్ సేఫ్టీ అథారిటీ అని. మరి డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించిన రిపోర్ట్ ఏమైనా ఉందా? ఏమీ లేదు. కాగండి ఏం చెప్పినండి కాగులా? కాగు గురించి మీరు రాజశేఖర రెడ్డి ఏం మాట్లాడినా ఒక్కసారి వింటే మీ గుండెలు ఆగిపోతాయి. వాడేవాడే కాగు గురించి మేము పట్టించుకుంటాం? అదే యాక్షనబుల్ సంస్థ కాదు అది. అదో సీఎం అన్న సీఎల్ ఇచ్చినట్టు వాళ్ళు కూడా ఇస్తుంటారు రిపోర్టు ఉన్నారు. మీ బాసు చంద్రబాబు నాయుడు అన్నమాట గదే. కాగుని బట్టి పోతారా ప్రభుత్వాలు నడుస్తుంటే? అసలు ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఏ కేంద్ర ప్రభుత్వాన్ని కాగు మంచిదన్నదో చెప్పమన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు. కాబట్టి ఏంటంటే ఇది ఎన్నికల ముందు జరిగే రాజకీయ లబ్ధి కోసము మేము చేస్తాము అంటే మీరు చేసుకోవచ్చు. కానీ దీనివల్ల ఒక్కటే అండి, మేడిగడ్డ దురదృష్టకరంగా జరిగింది. ఇప్పుడు ఏం చేస్తుందో ప్రభుత్వం ఒక ప్రణాళిక ఇవ్వమనండి. వదిలేస్తారా అట్లనే? దాన్ని రిపేర్ చేసి రైతులకు నీళ్ళు ఇస్తారా ఇవ్వరా? ఇప్పుడు సీజన్ వస్తుంది, మా సూర్యాపేట దానికి నీళ్ళు రావాలి. ఇప్పుడు అక్కడి నుంచే రావాలి, ఆ మేడిగడ్డ నుంచి రావాలి, ఆ నుంచి రావాలి, లోయర్ మానేరు రావాలి, ఆ నుంచి ఎస్ఆర్ఎస్పి కెనాల్ నుంచి మాకు రావాలి నీళ్లు కోదాడు దానికి. కాబట్టి ఏం చేస్తారో చెప్పండి. రైట్, రామచంద్రరావు గారు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకు మేలు చేయడానికి ఆలోచించాలి. జరిగిన తప్పుల మీద విచారించవచ్చు, వాటి మీద శిక్షలు వేయవచ్చు, అది వేరేనా కావచ్చు. ముందు నువ్వేం చేస్తావు సార్ అన్నట్టు నువ్వేం చేస్తావు అనే దానికి జవాబు లేదు ఒకటి. రెండోది ఏంటి, నేను చెప్పాను కదా, ఎంతవరకు పోయిన ప్రభుత్వాన్ని ఒక మంచి అనే వాతావరణం నుంచి చెడని వాతావరణం తేవాలని తీవ్రంగా ప్రయత్నం. ఇప్పుడు కాగు అని నేను కాగుని సూటిగా ప్రశ్నించేదంటే, కాగు పొగిడిన ఒక రాష్ట్రం పేరు చెప్పండి.
కాగు కూడా ఇప్పటి విషయాలు ఉండవు, ఏదో 3-4 సంవత్సరాల క్రితాన్ని ఇప్పుడు అది చర్చ తీసుకొచ్చి పెడుతుంటుంది కాగు అనేది. కాగుని పట్టించుకున్న రాష్ట్రం కానీ కాగుని పట్టించుకున్న సంస్థ కానీ ఏది లేదు ఇప్పటిదాకా. సరే, అంత మాత్రాన వాళ్ళేదో చెప్తాను. నేననేది ఏంటంటే ప్రభుత్వాన్ని, ఇప్పటిదాకా మీరు వచ్చి చేసిన పని ఒక్కటి చెప్పండి అంటున్నాను నేను. అది అడుగుతారనే ప్రశ్న చొప్పునే ఈ విధంతా చేస్తూ ఉన్నారు. ప్రజలు ఏమంటారు, ఇప్పుడు మీరు ఏ గ్రామాన్ని, ఒక చిన్న గ్రామానికి వెళ్ళాను రాజేష్ నేను మొన్న. అది కేవలం 150 ఇండ్లు ఉన్న గ్రామం. 150 ఇండ్లలో దాదాపు 75% మన కాంగ్రెస్కు ఓట్లు వేశారు. ఆ గ్రామానికి పోయి నేను చాలామందిని అడిగితే ఏ ఒక్కరు కూడా, అంటే ఇప్పటిదాకా వచ్చిన పథకాలలో ఏ పథకం మీకు వచ్చిందమ్మా అని అడిగాను. ఇంకేమనలేదు. ఏ ఒక్కటి మాకు రాలేదన్నారు. ఇప్పటిదాకా వచ్చిన దాంట్లో ఏ ఒక్కటి మాకు రాలేదన్నారు. పెన్షన్స్ 2 నెలల నుంచి రాలేదని చెప్పారు. లాస్ట్కు రైతు బంధు 2.5 ఎకరాలు 3 ఎకరాలు దాటి ఎవరికి పడలేదు. ఏది కూడా ఒక పథకం మాకు వచ్చిందని చెప్పిన వాళ్ళు లేరు. మరి ఎట్లమ్మా ఓటేశారంటే ఇంతకంటే బాగొస్తే అని వేసడం కానీ అనిపోయినాయి సార్ అని చెప్తున్నారు. ఇప్పుడు కనుక అదే నువ్వు 150 ఇళ్ళ కాడికి పోండి, ఒక్క ఇల్లు కూడా నీకు అనుకూలంగా ఉండదు. దీనికి ఇదంతా చర్చ పక్కకు పోవాలంటే చర్చ సైడ్ కావాలి. దానికోసం తొందరగా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రావాలి వాళ్ళకి. అసలు రైతులకు అన్యాయం చేయొద్దు, మేడిగడ్డను భూతద్దంలో చూపి బదనాం చేసే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో కాంగ్రెస్ హామీల కోసం బీజేపీ నాయకులు పోరాడుతుంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ నాయకులు వంతపాడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసింహారెడ్డి గారు, రైతులకు అన్యాయం చేయొద్దు, మేడిగడ్డను చూపి ఇవాళ మొత్తం రైతులను ఎండబెట్టొద్దు అనేది మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతారు. తర్వాత అక్కడ బీజేపీ వాళ్ళకి ఫైట్ చేస్తుంటే వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ హామీల గురించి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ నాయకులు ఎందుకు వంతపాడుతున్నారు అనే ప్రశ్న. అదేనండి, వ్యాలిడ్ పాయింట్. నిరంజన్ రెడ్డి గారు చెప్పింది చాలా డిబేటబుల్ పాయింట్ యాక్చువల్గా. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు వ్యవసాయం ప్రాధాన్యత క్రమంలో తీసుకొని కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలుగా వ్యవసాయాన్ని ఎంతో అభివృద్ధి చేసినారు. విస్తీర్ణము 62 లక్షల నుంచి 1,30,00,000లకు పోయింది. పంట వరి దిగుబడి దాదాపు 3 కోట్ల వరకు పోయింది. 40-50 లక్షలు ఉన్న దిగుబడి. విస్తీర్ణం పెరిగింది, స్థిరీకరణ పెరిగింది, అన్నీ పెరిగినాయి. వ్యవసాయానికి సంబంధించి ఏమేమి కావాలో రైతులు ఎక్కడ బాధపడొద్దు అని చెప్పి లాస్ట్కి పెట్టుబడి సాయం 10,000 కూడా ఎకరానికి ఇచ్చినారు. ఉచిత విద్యుత్ ఇచ్చినారు, నీరు అందించినారు, ఎరువులు సక్రమంగా సరఫరా చేసినారు, మంచి విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు చేసినారు. మొత్తం కూడా రైతు ఇంత పండిస్తే కూడా మళ్ళీ గుడ్ల కొనుగోలు కార్యక్రమంలో మళ్ళీ దళారులు ఉండకూడదని చెప్పి రాష్ట్రంలో పండిన ప్రతి పంట ప్రతి గింజ కొన్నారు కేసీఆర్ గారు. మీరు ప్రాధాన్యత క్రమం నిర్ణయించుకోవాలి. ఏ గవర్నమెంట్ అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీ ప్రాధాన్యత క్రమాలు ఏందో చెప్పండి. ఒక 4 ఫస్ట్ టర్మ్ మొత్తం కేసీఆర్ గారు వ్యవసాయ ప్రాధాన్యత క్రమాలు తీసుకున్నారు. ఏ ప్రాధాన్యత లేదు, కేసీఆర్ని తిట్టడమే. కేసీఆర్ చుట్టూ మీరు రాజకీయం చేస్తామంటే అది మీకే నష్టం. మీ పరిపాలన చుట్టూ మీరు రాజకీయం చేసుకోవాలి, మీ పరిపాలన విషయాలు చెప్పుకోవాలి, మేము ఏం చెప్తున్నాం, ప్రజలకు ఏం చేస్తున్నామో చేయాలి. కానీ నీ ఐడియా మొత్తం ఎంతసేపు ఉన్న కేసీఆర్ చుట్టే తిప్పుతూ ఉంటే అది వారికే నష్టం అనేది వాళ్ళు గమనించాలి. నిరంజన్ రెడ్డి గారు చెప్పిన అంశం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో 10 హామీలతో వాళ్ళు అధికారంలోకి వచ్చినారు. కర్ణాటకలో 5 హామీలతో అధికారంలోకి వచ్చారు. అంటే ఇక్కడ కంటే ముందు ఒక 10 months బ్యాక్ ఏమో అక్కడ జరిగిన ఎన్నికలు హిమాచల్ ప్రదేశ్లో, మన కర్ణాటకలో కూడా మొన్న జరిగినాయి, మనం చూసినాం. ఇక్కడ 6 గ్యారంటీలతో వచ్చినారు. అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీగా ఉన్న హిమాచల్ ప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీజేపీ, కర్ణాటకలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీజేపీ మీ హామీలు అమలు కావట్లేదని వాళ్ళు ఉద్యమిస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రోడ్లు ఎక్కుతున్నారు. బీజేపీ పార్టీ ప్రజలతో సహా ఇక్కడ బీజేపీ పార్టీ ఇంకా టైం ఉంది వాళ్ళకు, ఇంకా వాళ్ళ టైం అయిపోలే కదా. ఏ టైం అయిపోలేదు. బీజేపీ నాయకులారా మీరు చెప్పండి, ఎందుకు మీరు అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఒత్తాసు పలికే విధంగా మీ చర్యలు ఉంటున్నాయి? కాళేశ్వరం మీద మాట్లాడారు, ఏం మాట్లాడారు? రైతు బంధు రావట్లేదే, రైతు భరోసా ఇవ్వట్లేరంటే ఒక్క బీజేపీ నాయకుడు దాని మీద మాట్లాడాడు. ఇప్పుడు ఎట్లుందంటే మన అసెంబ్లీ కనుక మీరు అన్ని చూస్తే, ప్రొసీడింగ్ చూస్తే, టీవీ డిబేట్లలో మీరు వేరే ఛానల్లో పోతే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళని తిడుతున్నారు. అధికారంలో ఎవరున్నారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉంది, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు. ఒక ప్రతిపక్ష పార్టీ ఇంకో ప్రతిపక్ష పార్టీని తిట్టుడు ఏందని? ఇది ఎక్కడ అన్యాయం? అవినీతి జరిగిందంటే న్యాయ విచారణ చేసుకోమని చెప్తుంది. ఇప్పుడు కూడా మళ్ళీ కేసీఆర్ అట్లా చేసిండు, కేసీఆర్ ఇట్లా చేసిండు. అరే ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది, అధికారంలోకి వచ్చినారు, వాళ్ళు ఇచ్చిన హామీల మీద మాట్లాడండి బాబు అంటే ఏ బీజేపీ నాయకుడు మాట్లాడాడు? ఎంతసేపు ఉన్నాయంటే టైం పాస్ చేసి 100 రోజులు అన్నారు కదా, 200 రోజులు అన్నారు కదా. అరే December 9 సంతకం పెట్టిన ఆయన మొదటి రోజు ఇస్తా అన్నాడు కదా,
ఇవ్వలే కదా. జాబ్ క్యాలెండర్ ఫిబ్రవరి 1, 4, 5 అని చెప్పినారు కదా. ఎవరికి నిరుద్యోగులకు ఉద్యోగార్థులకు ఎవరికి ఉద్యోగాలు రాలే కదా. రైతు భరోసా అమలు జరుగుతుందంటాడు, అమలు కావట్లేదు కదా. పాత పద్ధతులు ఇస్తాం కేసీఆర్ ఇచ్చినట్టే 10,000 అంటివి. 3 ఎకరాల లోపు లెక్క వచ్చిన ఇంతవరకు మిగతా వాళ్ళకు డబ్బే పడదా. అప్పులు చేసారు, అప్పులు కుప్ప చేసిందని వాళ్ళంతా మొత్తుకుంటారు, వీళ్ళంతా మొత్తుకుంటారు. మరి ఈ 72 రోజుల్లో 62 రోజుల్లో ఇప్పటికి దాదాపు 19,000 కోట్లు అప్పు చేసింది. 2 నెలలని 20,000 కోట్లు అప్పు చేస్తే 5 సంవత్సరాలు ఎన్ని లక్షల కోట్లు చేయాలి కాంగ్రెస్ పార్టీ అప్పు? ఇది మీ కనబడదా బీజేపీ నాయకులారా? కాబట్టి మీరు మార్చుకోండి, మీ ధోరణి మార్చుకోండి. ప్రజలు ఏవగించుకునే స్థితిలో, ప్రజలకు దూరమయ్యే పరిస్థితిలో మీరు చేసుకుంటా అంటే అది మీ ఇష్టం, మీ కర్మ. కానీ ఇది పద్ధతి కాదు. ప్రతిపక్ష పార్టీగా మీ పని మీరు చేయాలి. రైట్. రామచంద్రరావు గారు, వాళ్ళ కాంగ్రెస్ బీజేపీ కలిసి ప్రయాణం చేస్తున్నాయి, లేదంటే పరోక్షంగా ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకెళ్తున్నాయనే దానికి సరే గత నుంచి అనేక ఉదంతాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నిరంజన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలో ఏమో అక్కడ అమలు కోసం వాళ్ళు డైరెక్ట్గా ఫైట్ చేస్తుంటే ఇక్కడ ఎందుకు ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ నాయకులు అనేది? జనరల్గా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో మళ్ళీ ప్రజలకు అందటానికి ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఏ ప్రతిపక్షమైనా ఫైట్ చేయాలి. ప్రతిపక్షం అంటేనే ప్రజల పక్షం అని అర్థం. ప్రజల వాణిని వినిపించడం ప్రతిపక్షం యొక్క పాత్ర. ప్రజలకు సమస్యలు కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టుగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కానీ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కానీ చేయాల్సిన పని. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకో బీజేపీ బీఆర్ఎస్ మధ్యన ఒక అనూహ్యమైన ఒప్పందం వాళ్ళకు మీరు అంటున్న పరోక్షంగా కానీ కొన్ని ప్రత్యక్షంగా కూడా బయటపడుతుంది. బీజేపీ కాంగ్రెస్ల మధ్యన కాంగ్రెస్ అనేది రేవంత్ రెడ్డి ఎప్పుడైతే అక్కడ ప్రధానమంత్రి కాడికి పోయిండో స్పష్టంగా ప్రధానమంత్రి దగ్గర కలిసి వచ్చిన వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటంటే గత ప్రభుత్వం బీజేపీతోని ఫైట్లో ఉంది, బీఆర్ఎస్కుని బీజేపీ మధ్యన ఘర్షణ పెంచేసి తెలంగాణకు అన్యాయం జరిగింది, ఇక నుంచి అది ఉండదు, మేము వాళ్ళతో కలిసే ఉంటామని ఓపెన్గా ప్రకటించాడు రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడి నుంచి వచ్చి. దాని తర్వాత ఏంటి, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన అంటే మీరైతే 100 రోజులు చెప్పారో 100 రోజులలో కూడా బిఫోర్ కొన్ని చెప్పారు వాళ్ళు. అంటే ఫస్ట్కి మేము జీతాలు ఇస్తామన్న కాడ మొదలేస్తే చాలా విషయాలు చెప్పుకొచ్చారు. ఈ విషయాల్లోనన్నా అన్నం కూడా ఉడికిందా లేదంటే ఒక మెతుకుబట్టి చూస్తారు. అంటే ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉందో స్టార్టింగ్లో అర్థమవుతుంది. ఆ గాడిలో పెట్టడానికి కూడా కనీసం బీజేపీ చెప్పే పరిస్థితులు కనపడడం లేదు. కొన్ని మున్సిపాలిటీలు ఇప్పటికి కూడా తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ కలిసి కొన్ని మున్సిపాలిటీలు పరిపాలిస్తున్నాయి. చైర్మన్ ఒకరు, వైస్ చైర్మన్ ఆ విధంగా ఒకరికొకరు వాళ్ళు ఇంకా పొత్తులోనే ఉన్నారు. బీజేపీని ఒక మాట అంటే బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ని ఒక మాట అంటే బీజేపీ కానీ సహించే పరిస్థితులు లేవు. అన్నోళ్ళ మీద ఇద్దరు కలిసి ఎగబడుతున్నారు. మీరు కనుక ఛానల్ యొక్క డిబేట్లు చూస్తే ఇద్దరు కలిసి ఎలా ఘర్షణ పడుతున్నారో మనం చూడవచ్చు ఇక్కడ. రెండోది ఏంటి, కేంద్రం మీద అంటే కేంద్రం ఇచ్చిన హామీలు ఇప్పుడు 10 సంవత్సరాల కాడి నుంచి ఏమైనాయి, బీజేపీ ఏం చేసిందని ఇక్కడ కాంగ్రెస్ ప్రశ్నించదు. అసలు బీజేపీ మీద ఒక్క మాట కూడా అనదు. అంటే దేశవ్యాప్తంగా మీరు చూడండి బీజేపీ మీద కాంగ్రెస్ ఘర్షణ పడుతూ ఉంది. ఇదే సిద్ధిరామయ్య ఢిల్లీ పోయి ధర్నా చేశాడు. కర్ణాటక ముఖ్యమంత్రి ఢిల్లీ పోయి ధర్నా చేశారు, కేరళ ముఖ్యమంత్రి ధర్నా చేశారు, వేరే పార్టీలు అయినప్పటికీ కూడా. కానీ ఇక్కడికి వచ్చేసరికి బీజేపీ మీద ఘర్షణ పడటానికి ఏమాత్రం కూడా రేవంత్ రెడ్డి కానీ ఆయన ప్రభుత్వం కానీ సిద్ధంగా లేదు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర ప్రజల తరపున ఇవాళ మేము ఇది ఫైట్ చేస్తాము అని చెప్పే పరిస్థితులు లేదు. పైగా ఏంటి అంటే పైకి మాత్రం పేపర్ స్టేట్మెంట్లు ఏమిస్తుందంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీకును కాంగ్రెస్కి పోటీ ఉంటుంది అని చెప్తున్నారు. బీజేపీకి కాంగ్రెస్కి పోటీ ఉంటే మీ ఇద్దరి మధ్యన బీఆర్ఎస్ లేకుండా మాటే లేదుగా, బీఆర్ఎస్ లేకుండా ఘర్షణ లేదు కదా, బీఆర్ఎస్ లేని స్టేట్మెంటే లేదు కదా, బీఆర్ఎస్ లేకుండా మీకు ఎక్కడ కూడా కనపడతలేదు కదా. మళ్ళీ నీకు ఇక్కడ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా మళ్ళీ బీఆర్ఎస్ మీద ఫైట్ చేస్తూ ఉన్నారు. నేను అనేది ఏంటంటే బీఆర్ఎస్ అనేది ప్రజల పక్షాన ఉందని ఇక్కడ ఒకటి సూటిగా అనాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ క్యాడర్కి కానీ నాయకులకు కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది అనే నమ్మకం వాళ్ళకు లేదు. బీజేపీ కాడికి వచ్చేసరికి కేసీఆర్ మళ్ళీ రాడు అనే నమ్మకం వాళ్ళకు లేదు. ఎట్టి బస్సులో మళ్ళీ కేసీఆర్ మళ్ళీ టీఆర్ఎస్ ఇవ్వాలి కాబట్టి రేపైనా అధికారంలోకి వస్తే దీన్ని దెబ్బతీయాలి, ముందు దీన్ని బదనాం చేయాలా, దీన్ని దెబ్బతీయాలని ఇవి ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీ కాంగ్రెస్ అది కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అందుకని అది ఎజెండాగా పెట్టుకున్నాయి. రైట్. నరసింహారెడ్డి గారు, అంటే జరుగుతున్న ఈ పరిణామాలు ఇవన్నీ కూడా ప్రజలు ఎట్లా గమనిస్తున్నారు? నిజంగా ఎవరితో కలిసిపోతున్నారు, ఎవరి పట్ల సాఫ్ట్ కార్నర్గా ఉన్నారు అనే దానిపైన ప్రజలు ఎటువంటి చర్చ జరుగుతుంది? ఇప్పుడు వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు పోయి ప్రధానమంత్రి గారు కలిసిన తర్వాత ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఓపెన్గా రాసినారు. కలిసి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు పోయి వారిని కలిసిండ్రు రాధాకృష్ణ గారిని.
కలిసి వాళ్ళ ఇంటికి పోయి కలిసి వచ్చిన తర్వాత తెల్లారం మర్నాడు ఒక పత్రికలో హెడ్డింగ్ పెట్టి వచ్చింది ఆంధ్రజ్యోతిలో. ఏమని వచ్చింది, ఇట్లా కలిసినాం మేము పోయి కలిస్తే ఆయన అన్నాడు యు కిల్ కేసీఆర్, ఫస్ట్ కేసీఆర్ని చంపేయి, నీకు నేను సపోర్ట్ చేస్తా అని ఓపెన్గానే రాసినాడు. ఇక ఆంధ్రజ్యోతిలో రాసినారంటే వాళ్ళ కరపత్రమే కదా అది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ మీద విషయం చిమ్మాలి, కేసీఆర్ మీద విషయం చిమ్మాలి ప్రధానంగా. దాంట్లో ఇది ఆయన ఓపెన్గానే రాసినాడు. అంటే మేము మీకు సపోర్ట్ ఉంటాము, బీఆర్ఎస్ని మాత్రం కథం చేయి నువ్వు ఫస్ట్ అనేది ఆయన చెప్పి. దాంట్లో భాగం ఇప్పుడు మీరు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు జనరల్గా అట్లా రిపోర్ట్లు ఇవ్వరు, ఒక రోజులో 2 రోజులు. ఎన్నికల ముందే జరిగింది కదా ఈ పిల్లలు కొనిపోవటం అనేది. వాళ్ళు వచ్చి 2 days 24 hours రిపోర్ట్ ఇచ్చేసినారు. ఏ టెస్టులు చేయలే, పోయి వచ్చినారు ఆ క్రాకులు చూసి ఏదో చూసి టక్కటక్క రిపోర్ట్లు ఇచ్చినారు. అదేంది తెలియదు. మరి విభజన హామీల గురించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడన్నా 2 నెలల్లో ఒక్కనాడు ఉన్న జాతీయ ప్రాజెక్ట్ ఏంటి పాలమూరు రంగారెడ్డి కానీ 9.5 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు కొట్లాడుతూ లెటర్లు రాస్తూ కేసులు వేస్తూ అన్ని ఎన్జిటీలకి అన్నీ చేసినాం మనం. పోయి వచ్చిండు బట్టి విక్రమార్క గారు, ఆయన పోయి వచ్చిండు డైరెక్ట్ పోయి కలిసిన తర్వాత ఏం చెప్పినండి వచ్చి, ఏం లేదు అసలు అది లేనే లేదట భారతదేశంలో ఇప్పుడు జాతీయ హోదా ఇచ్చుడు ఏ ప్రాజెక్ట్ కేయట్లేమని చెప్పేసి ఏదో 60% ఇస్తారట 30% ఇస్తారు. అంటే ఇక జాతీయ హోదా అనేది ఇక మేము అడగమని స్పష్టంగా చెప్పేసినారు పోయి. మరి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం ప్రశ్నించింది, నువ్వు అక్కడ కర్ణాటకలో అప్పర్ భద్రకి ఎట్లా ఇచ్చినావు, అక్కడ యూపీ ప్లస్ మధ్యప్రదేశ్ మధ్య ఉన్న ప్రాజెక్ట్ ఇంకో ప్రాజెక్ట్ 46,000 కోట్లు బడ్జెట్లో కేంద్ర బడ్జెట్ ఎట్లా పెట్టినా మనం అడిగినాం. మాకేం ఇవ్వమంటారు, కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ ఇవ్వమని చెప్తారు, భారతదేశంలో వేరే దగ్గర గుజరాత్లో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తారు. మరి విభజన హామీలలో 10 సంవత్సరాలైనా అమలు కానీ చాలా ఉన్నాయి ఇంకా ఇప్పటికీ. ఎందుకు కోచ్ ఫ్యాక్టరీ రాదు? గిరిజన యూనివర్సిటీ నిన్న మొన్న మూవ్ అయింది. 150 మెడికల్ కాలేజీలు ఇస్తే ఒక మెడికల్ కాలేజీ రాలే. కనీసం నీ కొడంగల్లో తెచ్చుకో, ఒక మెడికల్ కాలేజ్ పోయి తెచ్చుకో, పెట్టు, ఒక మెడికల్ కాలేజ్ పెట్టు, ఒక ఐఐటి పెట్టు. బీజేపీ 4 ఎంపీలు ఉంటారు, ఒక్కడన్నా ఒక్క ఎంపీ నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ వచ్చిందా? ఒక్క ఎంపీ నియోజకవర్గంలో ఒక ఐఐఎం కానీ ఐఐటి కానీ వచ్చిందా? రాదు. అంటే ఏమైందంటే ఇప్పుడు వీళ్ళిద్దరికి ప్రధాన శత్రువుగా కేసీఆర్ కనిపిస్తుంది. దానికి బలమైన కారణం ఏంటంటే బీజేపీ ఏం ఫీల్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే, ఈ రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ఏదైతే ఉంది కాంగ్రెస్ పార్టీ మాకు థ్రెట్ కాదు మాకు పొలిటికల్గా వీళ్ళతోని మాకు ఎలాంటి థ్రెట్ లేదు. మా థ్రెట్ కేసీఆర్. ఎప్పటికైనా అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ పార్టీ ఉండకూడదు రాష్ట్రంలో అనే కుట్రలో భాగమే ఇదంతా జరుగుతుందని ప్రజలు వాస్తవాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్లో 6 గ్యారెంటీల్లో అతి ముఖ్యమైన హామీలో గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అనేది. కానీ దానికి 1,00,000 కండిషన్స్ ఉండబోతున్నాయి. గత సంవత్సరం విద్యుత్ ఏ రకంగా వాడారు దాన్ని బట్టి దాని క్రైటీరియా తీసుకొని ఇప్పుడు వర్తింప చేస్తారంట. బట్ ఇంకా పూర్తి స్థాయిలో మార్గదర్శకాలు వచ్చిన తర్వాత ఇంకా ఎన్ని గైడ్ లైన్స్ వస్తాయో, ఇంకా లబ్ధిదారుల సంఖ్య పూర్తిగా తగ్గించే విధంగానే కొన్ని గైడ్ లైన్స్ రూపొందుతున్నాయన్నది మనకు సాక్షిలో ఒక వార్త మనకు కనిపిస్తోంది. రామచంద్రరావు గారు, హామీలు ఇచ్చేటప్పుడు డెఫినెట్గా ప్రతి కుటుంబానికి ఇస్తామనేది చాలా ఓపెన్గా అనేక బహిరంగ సభలలో ప్రచార సభలలో చెప్పినటువంటి మాట. బట్ ఇప్పుడు దానికి 1,00,000 కండిషన్స్ అనేవి రాబోతున్నాయంట. అంటే హామీలు అప్పుడు తెలంగాణలో సామెత ఉంటుంది, ఇచ్చేది కాదు సచ్చేది కాదంటే 2 పోగులు ఎత్తుకుంటాడు ఒక్కొక్కడు, మాంసం పోగులు. డబ్బులు ఇచ్చేది కాకపోతే 2 పోగులు అయితే ఇంకో పోగు అంటాడు వాడు. ఈ హామీలు వాళ్ళకి తెలుసు. దాంతో ఏం చేశారు, కనపడ్డ హామీ అలా నువ్వు 2 లక్షలు తెచ్చి అప్పు తీరిస్తే నీకు రుణమాఫీ అయితే మళ్ళీ తెచ్చుకో 2 లక్షల రూపాయలు నేను రుణమాఫీ చేసేస్తాను. ఆ కామెంట్లో ఆ రోజున అసలు 10,000 రూపాయలు వస్తున్నాయి మీకు రైతు బంధు, నేను వస్తే 15,000 వస్తాయి, మీరు భయపడకండి. ఏది ఎక్కడ అంటే ప్రతి పథకం కూడా ఇలాగే వస్తుంది. ఇప్పుడు ఈ గృహలక్ష్మి దాంతో పెట్టి గృహజ్యోతి దానిలో పెట్టింది 200 యూనిట్లని పెట్టారు. ఇక్కడ కీలకం ఒక ప్రశ్న ఏంటంటే ఈ 200 యూనిట్లనే కానీ అసలు సమస్య వస్తుంది. 100 యూనిట్లైనా 200. గతంలో కూడా ఈ చర్చ వచ్చింది. మీరు రమేష్ కుమార్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఈ రజకులు నాయి బ్రాహ్మణులు వీళ్ళ మీద కూడా కమర్షియల్ ట్యాక్స్ వేస్తారు, కమర్షియల్ రేట్లు పడ్డాయి వీళ్ళకి. దాన్ని ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేశారంటే టోటల్ వీళ్ళకు ఫ్రీ చేశారు వాళ్ళకి. ఇప్పుడు 200 యూనిట్ల లేదా వృత్తిపరంగా లేకపోతే ఏ విధంగా తీసుకుంటారు, 200 యూనిట్లు తీసుకుంటారు. 200 యూనిట్లు మ్యాక్సిమంగా తీసుకున్నప్పుడు
ఇప్పుడు కొత్తగా మళ్ళీ దరఖాస్తులు ఎక్కర్లే. వాళ్ళు 200 యూనిట్లు ఎవరెవరికి వస్తుందో వచ్చినాయి ఎప్పుడు వస్తే అప్పుడు అది మార్పిడి చేస్తే పూర్తి ఆ సమస్య కాదు. ఇప్పుడు దరఖాస్తులు పెట్టించారు. ఈ దరఖాస్తులు అప్పుడు 6 గ్యారంటీల దరఖాస్తులని పరిగెత్తుకుంటే ఎంత ఆగమాగం చేశారో మనం చూసాం. ఇప్పుడు కీలకమైన 200 ఒక తెల్ల రేషన్ కార్డు ఉన్న ఒక వ్యక్తికి 210 యూనిట్లు గాలింది. ఇప్పుడు ఇది వర్తించదా? పోయిన నెల 200 గాలింది, ఇప్పుడు 210 గాలింది. 210 గాలితే ఇప్పుడు నీకు ఆ యూనిట్లకు అది వర్తించదు. ఎందుకని? టోటల్ 200 లోపే రావాలి. అంటే మరి ఏ నెలకు ఆ నెల మరి లెక్క రావాలి. ఇది ఒకసారి అర్హులు అయితే ఎప్పటికీ అర్హులుగా ఉండాలి. 210 వస్తే లోపే వాడుకోవాలి. 210 వస్తే ఏం చేయొచ్చు? 200 వరకు మాఫీ చేసి 10 యూనిట్లకు బిల్ వేయచ్చు. అట్లా కాదు, 200 దాటి కనుక వస్తే అసలు వర్తించదు, మళ్ళీ అనర్హులకి లెక్క వస్తుంది. అంటే నాకు కన్ఫ్యూజన్ ఉంది. అంటే 200 లోపే ప్రతి నెల కాలాలా? 200 దాటితే దానికి ఎక్స్ట్రా వేస్తారా? 200 దాటితే అసలు అనర్హత వేస్తారా? ఏం వేస్తారా అనేసి ముందు వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది. అది చివరికి ఎలా వచ్చింది? దరఖాస్తుల కానించి ఇప్పుడు అరుగుల దాకా వస్తే పంచపాండవులు మంచం కోలవాలి అని చెప్పి 3 చూపెట్టబోయి 2 చూపెట్టి 1 రాసినట్టుగా ఉంది. అది అంటే వచ్చిన దరఖాస్తులకు క్రమేపీ అరుగులను కనుక తీసుకోవడం మొదలుపెట్టినట్టయితే కంప్లీట్గా దాన్ని తగ్గిపోయే పరిస్థితి కనపడుతోంది. ఆ క్లారిటీ కనపడడం లేదు. అంటే వీలున్నంత వరకు హామీలని అమలు కాకుండా చూసి మా తప్పేం లేదు అని చూసిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. రైట్. నరసింహారెడ్డి గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ చాలా వరకు అవి అలవి కాని హామీలని మనం మొదటి నుంచి చెప్తున్నాం. వాళ్ళకు కూడా తెలుసు, అది కాంగ్రెస్ పార్టీలో కూడా తెలుసు. ఎందుకంటే బడ్జెట్ ఇప్పుడు ఎట్లాగో మేము అధికారానికి వచ్చేలేదు వచ్చినప్పుడు చూసుకుందాం అన్న పద్ధతులలో. ఇప్పుడు రైతు రుణమాఫీ 2 లక్షలు, మీరు 4 హెడ్లు చెప్తున్నాను. 2 లక్షలు అంటే 36,000 కోట్లు కావాలి. ఈ 200 యూనిట్లకు 8,900 కోట్లు కావాలి. ఇట్లా మీరు లెక్కేసుకుంటూ పోతే 1,53,000 కోట్లు అయితే ఈ 6 గ్యారంటీలు ఫుల్ఫిల్ అవుతాయి. మీరు బడ్జెట్లో పెట్టింది 53,000 కోట్లు. అమలు ఎట్లా జరుపుతారని అడిగితే ఎప్పుడు జరుపుతారని కూడా అడుగుతలే. నాలంటూ నేను అడుగుతున్నా, అమలు ఎప్పుడు జరుపుతారని నేను అడగను. అసలు ఎట్లా అమలు జరుపుతారని అడిగితే 60 రోజులు కూడా కాదు అప్పుడే మా ఎంట పడుతున్నారని విమర్శిస్తాను. జనరల్గా రాజేష్ గారు ఏ ప్రభుత్వమైనా ఏది చేసినా మీరు ఒక్కడు గుర్తుపెట్టుకోండి. బండ గుర్తు ఏంటంటే ఒక జీవో తీసి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఇచ్చి, అంటే ఇది ఎవరికి వర్తిస్తుంది ఈ స్కీమ్ అని ప్రకటించి జీవో తీసిన తర్వాత అప్లికేషన్లు తీసుకోవాలి. జనరల్ గవర్నమెంట్ పద్ధతి ఇది. ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవటం ఏంటి? ఏం చేస్తున్నారు మీరు? రోడ్ల మీ జనాలను తీసుకొచ్చి ఆ తొక్కుళ్ళల్లో వాటల్లో ముసలోళ్ళు వాళ్ళు పాపం ఉండలేక నిలబడలేక దళారులు ఒక్కొక్క అప్లికేషన్కు 200-300 తీసుకొని నింపినారు గ్రామీణ ప్రాంతంలో. ఇప్పుడు గృహజ్యోతి ఉంది ఫర్ ఎగ్జాంపుల్. నువ్వు క్రైటీరియాస్తో ఒక జీవో రిలీజ్ చేయి, వాడే పెట్టుకుంటాడు కదా, మిగతా వాడు పెట్టుకోడు కదా. దానికి అన్నీ అప్లై చేయమంటే అన్నిటికీ ఒకటే ఫామ్ అంటే అసలు 4 అప్లికేషన్లే వద్దని నేను గవర్నమెంట్ వచ్చిన తొలి రోజు నేను చెప్తున్నా ఇది పెట్టిన కానించి. ఏంటిది? నీకు పెన్షన్లకు అసలు నువ్వు దరఖాస్తు పెట్టమని అడగొద్దు. 45 లక్షల మందికి కేసీఆర్ గారి ప్రభుత్వం పెన్షన్ ఇచ్చింది. నువ్వు 4,000 ఇస్తానన్నావు. ఆ దరఖాస్తులకు ఇమ్మీడియట్ 4,000 కొట్టు వాళ్ళ అకౌంట్లలో. ఎందుకు డిలే చేస్తున్నారు? ఒక నెల పెన్షన్ ఇవ్వలేదు డిసెంబర్ది, మీరు జనవరిది 1 నెల వేసిన ఇంతవరకు వచ్చిన కానీ ఒకటే నెల పెన్షన్ పడ్డది. అది 4,000 కాదు, పాత 2,000. రెండవది రుణమాఫీకి సంబంధించి దీనికి ఎందుకండి అప్లికేషన్? దీనికి ఎందుకు అప్లికేషన్ చెప్పండి? బ్యాంకు లెక్కలు తీసేసుకొని ఎవరెవరు 2 లక్షలు ఉన్నాయి వాళ్ళు మొత్తం కొట్టేస్తే మీరు బ్యాంకులకు హామీ ఇస్తే అయిపోయాయి. వాళ్ళు రుణవిముక్తులు అవుతారు కదా రైతులు, అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తాం వరకు అని చెప్పినారు. దీనికి ఎందుకు అప్లికేషన్? మళ్ళీ 500 నువ్వు ఐకేపీ సెంటర్లలో ధాన్యం తీసుకొని ఎక్కడికక్కడ తీసుకొని ఆ 500 రైతులు ఆ అకౌంట్లో కొట్టేసేయి. రైతు బంధు ఎట్లయితే కొడుతున్నావు 500 రూపీస్ కొట్టేసేయి, అదే అయిపోయింది. రైతు భరోసాకు మళ్ళీ అప్లికేషన్ దేనికి? నువ్వు ఎలిజిబిలిటీ క్రైటీరియా నిర్ణయిస్తా అంటే అది చేసుకొని చెయ్యి. అంటే ఇలాంటి తలా తోకాలేని నిర్ణయాలు పరిపాలన మీద అసలు 60 రోజులల్లో ఒక్క 60 నిమిషాలు కూడా ఇంతవరకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అసలు అటువైపు ఆలోచిస్తలేదు. ఎంతసేపు ఉన్నా గత ప్రభుత్వం మీద కక్ష సాధింపు చర్యలు, గత ప్రభుత్వం చెప్పి దానితోని కాలం వెళ్ళబుచ్చుకోవాలని. ఇంకోటి ఒక బ్లాక్మెయిలింగ్ మాట మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారి స్థాయిలో. అది తగదు. ఏంటి? మాకు 17 సీట్లు వస్తేనే ఇవి అమలు అవుతాయని ఆయన డైరెక్ట్గా ప్రెస్ మీట్లోనే చెప్పినాడు. పార్లమెంటు సీట్లు అంటే పార్లమెంటు కాంగ్రెస్ ఓటు వేస్తేనే ఈ హామీలు అమలు అవుతాయి, లేకుండా మేము ఇవ్వలేము. ఎందుకంటే కేంద్రం నుంచి రావాలంటే ఇలా కేంద్రం నుంచి వచ్చేదే ఉంటుంది. నీ బడ్జెట్ ప్రకారం నువ్వు ఇచ్చిన హామీలు అవి. కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధము?
వచ్చే గ్రాంట్స్ వస్తూనే ఉంటాయి ఎట్లాగో. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా దయచేసి నా విజ్ఞప్తి ప్రభుత్వానికి ఏంటంటే మీరు పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేయండి, ప్రజల బాగోగులు చూడండి, వాళ్ళకి ఏం కావాలో చేయండి. ఆల్రెడీ ఇప్పటికి డజన్కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు రాజేష్ గారు. డజన్కు పైగా రైతులు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఆటో ఇంతమంది డ్రైవర్ పదుల సంఖ్యలో ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. అరే కనీసం అడ్రస్ చేయరా అండి? చేయాలి. ఈ మేధావులను మాట్లాడుతున్న ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వాళ్ళకి నేను డైరెక్ట్ అడుగుతున్న ఈ వేదిక నుంచి ఏడబండిరు మీరు ఎందుకు పోరు ఆటో డ్రైవర్ల దగ్గరికి? రైట్. చాలా వ్యాసాలు రాసి చాలా ఉపన్యాసాలు ఇస్తారు, ప్రజల పక్షం అంటారు. ఆటో డ్రైవర్ల దగ్గరికి మీరు ఎందుకు పోవట్లేరు? ప్రభుత్వాన్ని ఎందుకు డిమాండ్ చేయట్లేదు? మీరు ఇలా సమస్య పరిష్కారం చేయండి. ఒక మంత్రి రవాణా మంత్రి రాడండి ఇంతవరకు, ప్రాణాలు పోతే కూడా రారా మీరు? రైట్. వన్ వర్డ్ కంక్లూడ్. పాయింట్ ఏంటంటే కేసీఆర్ మీద కానీ గత ప్రభుత్వం మీద చేసే వాళ్ళందరూ కూడా నిన్నటిదాకా ఇందులో ఉండిపోయిన వాళ్ళే, నీళ్ళ ఉండిపోయిన వాళ్ళే. మరి ఇప్పటిదాకా మీరు ఎందుకు అడగలేదు? మరి ఇందులో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు? ఆడి పోగానే ఎట్లా కనపడ్డాయి? నిన్న ఒక ఆయన అంటున్నాడు మేధావి కదా కేసీఆర్ ఎందుకు రావట్లేదు అని ఇక్కడి నుంచి పోయిన ఆయన అడుగుతున్నాడు. మరి మేధావి కేసీఆర్ అని నేను ఒక బర్త్డే కాడికి పోతే నాకంటే ముందు పోయి 2 గాలం అంటే సాష్టాంగ నమస్కారం చేసిన ఆయన అడుగుతున్నాడు ఇవాళ మేధావి కదా అని ఆయన వెటకారంగా మాట్లాడుతున్నాడు. చాలా అసహ్యం అనిపిస్తూ ఉంది. నేను రాకపోయినోడి అలా ఎట్ట ముందు అవుతుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గట్టు రామచంద్రరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ ఓ నరసింహారెడ్డి గారు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.